గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు సంచిక ముఖ్యాంశాలను పరిశీలించడానికి మొదలు పెట్టండి. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో సాగునీరు కావాలని అడిగిన రైతులతో బీఆర్ఎస్ పార్టీ వాళ్లు నీళ్లు లేవని చెబుతున్నారుగా ఎక్కడి నుండి ఇవ్వాలని అహంకారంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జింక చనిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు సుమోటో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా హరీష్ రావు అనేది ఏంటి? ఇన్ని చెట్లు నరికేసి జింకల చావుకు కారణమైన వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదు? మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సిఇసి) తో తాజ్ కృష్ణ హోటల్ భేటీ అయింది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ జరిగింది. రాజకీయాలు వద్దు అన్న రైతులు కోరగా వారిపై రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే ఐలయ్య తెలంగాణ ప్రజల సమస్యలపై నిలువెల్లా నిర్లక్ష్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి. దీంతో సంబంధించ నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రైతులు వరి పంటకు మద్దతు ధర పెంచడానికి ప్రభుత్వానికి ఆవేదన చేసినట్లు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అతను క్వింటాల్ సన్న రకం ధాన్యంకు 2800 రూపాయలు నుంచి 3000 రూపాయలు మద్దతు ధర పెంచాలని, అదే సమయంలో క్వింటాల్ ధాన్యానికి 2100 రూపాయలు మాత్రమే ఇస్తున్న ప్రభుత్వంపై విమర్శించారు. మరో వార్తలో ముంబై దాడుల సూత్రధారిగా ప్రముఖమైన తహవూర్ రాణాను అమెరికా భారతానికి అప్పగించింది. అతడిని ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొస్తున్నారు. అతడి తరలింపునకు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. మరింత చిక్కుకుందిగా తమిళనాడు కోయంబత్తూర్లో ఓ పాఠశాలలో పీరియడ్స్ వచ్చాయని పిల్లలను బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన యాజమాన్యం కురితి ఘోర వార్త మంగళవారం బహిరంగమైంది. ఈ ఘటన గురించి విద్యార్థిని తల్లి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది.